విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అప్రోచ్ రోడ్డు భూసేకరణ సమయంలో బైరెడ్డిపాలెం వద్ద రైతులు అధికారుల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదంపై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పందించారు. ఘటనపై జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆర్టీఓలతో మాట్లాడి విచారణ చేపట్టాలని సూచించారు. ప్రాథమికంగా సమాచార లోపం, భాష అవగాహన రాహిత్యం కారణంగా ఘటన జరిగినట్లు అధికారులు వివరించినట్లు తెలిపారు. రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పిన ఎంపీ బాధితులకు క్షమాపణలు తెలియజేసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో ఉన్న బైరెడ్డి అప్పలనర్సిని జరిగిన సంఘటనపై ఉదయం నుంచి కూడా అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. కలెక్టర్ గారితో కూడా ఫోన్ చేయడం జరిగింది. అదే సమయంలో ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. అక్కడ ఆర్డీఓతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నేను ఐటీ టూర్కి వచ్చాను. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో ఉన్నాను నేను. అయినప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా బాధ కలిగింది. చాలామంది మిత్రులు కూడా విషయం చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ ఎయిర్పోర్టు సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం చేశామని చెప్పి అధికారులు చెప్పారు. ఏదైనా సరే ఇలాంటి స్మూత్ విషయాల్లో, సెన్సిటివ్ విషయాల్లో అధికారులు కూడా జాగ్రత్త వహించాలి. అదే విషయం చెప్పాం. ముఖ్యంగా ఏంటంటే అక్కడ పుక్లైనర్ డ్రైవర్ బీహార్ వ్యక్తి, ఆయన తెలుగు రాదు. డైరెక్షన్ ఇవ్వడంతో కొద్దిగా ఇబ్బంది అయిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏదేదైనా సరే దాని విచారణ చేపట్టమని అధికారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా అధికారులు కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ చేసిన తప్పుకి మేము ఆ రైతులకు కూడా ఫోన్ చేయడం జరిగింది. వారికి కూడా క్షమాపణ కోరమని జరిగాం. ఇలాంటివి పునరావృతం కావని చెప్పడం జరిగింది. వారితో రైతుతో కూడా మాట్లాడడం జరిగింది. వారు ఇప్పుడే మాట్లాడడం జరిగింది. అదే సమయంలో వారికి కూడా ధైర్యం చెప్పి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. వారికి కూడా అధికారుల తరఫున క్షమాపణ కోరుకున్నాం. అదే సమయంలో ముఖ్యంగా ఇలాంటి విషయంలో అధికార యంత్రాంగం కానీ, సిబ్బంది కానీ, అక్కడున్న ప్రజలు కానీ ఎవరైనా సరే అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. సెన్సిటివ్ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండమని 10 సార్లు మనకు చెప్తున్నారు.